ఔటర్ రింగ్ రోడ్‌ను ఆనుకొని ఉన్న 27 అర్బన్ లోకల్ బాడీస్‌ను జీహెచ్ఎంసీలో విలీనం చేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం జీవోని రిలీజ్ చేసింది. వీటిలో 20 మున్సిపాలిటీలు మరియు 7 మున్సిపల్ కార్పొరేషన్‌లు ఉన్నాయి. మరి జీహెచ్ఎంసీ అంటే ఏమిటి? దీనిని ఎప్పుడు ఏర్పాటు చేశారు? జీహెచ్ఎంసీ అనగా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్. ఇది హైదరాబాద్ నగరం యొక్క అతిపెద్ద పట్టణ పరిపాలనా సంస్థ. దీనిని 2007లో ఏర్పాటు చేశారు. మరి ఈ జీహెచ్ఎంసీలో జోన్లు, సర్కిల్‌లు ఎన్ని ఉన్నాయి? ఈ విలీనం వలన వీటి సంఖ్య ఏమైనా మారనుందా? ప్రస్తుతం జీహెచ్ఎంసీలో 6 జోన్లు, 30 సర్కిల్‌లు మరియు 150 వార్డులు ఉన్నాయి. ఇప్పుడు 27 అర్బన్ లోకల్ బాడీస్‌ని విలీనం చేయడం వల్ల వీటి సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. మరి ఈ జీహెచ్ఎంసీ యొక్క విధులేమిటి? ఇది పట్టణం యొక్క అభివృద్ధి, పౌర సేవలు, మౌలిక వసతులు, పర్యావరణ పరిరక్షణ వంటి అనేక బాధ్యతలు నిర్వహిస్తుంది. అదనంగా ఈ 27 అర్బన్ లోకల్ బాడీస్‌ను ఎందుకు విలీనం చేస్తున్నారు? జనాభా పెరుగుదల, పట్టణ విస్తరణ వేగమవడం వల్ల దానికి తగ్గట్టుగా సేవలు కూడా మెరుగవ్వాలని విలీనం చేయడం జరిగింది. ఇలా విలీనం చేయడం వలన ఏమైనా అడ్వాంటేజెస్ ఉన్నాయా? చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. డెవలప్‌మెంట్ అనేది చాలా స్పీడ్‌గా జరుగుతుంది. మరియు మౌలిక సదుపాయాలైనటువంటి రోడ్లు, శానిటేషన్, డ్రైనేజ్ సిస్టమ్, డ్రింకింగ్ వాటర్ సప్లై లాంటివి మెరుగుపడతాయి. రియల్ ఎస్టేట్ కూడా ఇప్పుడు ప్రెజెంట్ ఉన్నదానికంటే ఎక్కువగా డెవలప్ అవుతుంది. మరియు ఇన్వెస్టర్లు ఈ ప్రాంతాల్లో పెట్టుబడులు పెట్టడం వల్ల కొత్త కంపెనీలు స్టార్ట్ అవుతాయి. దీంతో ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతాయి. ఓకే. అడ్వాంటేజెస్ చెప్పారు. మరి ఇప్పుడేమైనా డిసడ్వాంటేజెస్ ఉన్నాయా? డిసడ్వాంటేజెస్ అంటూ పెద్దగా ఏమీ లేవు. కానీ ప్రజలకు టాక్స్ స్ట్రక్చర్ అనేది కొద్దిగా మార్పు ఉంటుంది. మరియు ఏమైనా సమస్యలుంటే సాల్వ్ చేయడానికి లోకల్‌గా ప్రజాప్రతినిధులు అందుబాటులో ఉండరు. దూర ప్రాంతాలకు ప్రయాణం చేయాల్సి ఉంటుంది. మరి ఈ మార్పులన్నీ ఎప్పటినుంచి అమల్లోకి వస్తాయి? రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జీవో ప్రకారం ఈ మార్పులు డిసెంబర్ 2, 2025 నుండి అమల్లోకి వస్తాయి.